హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యమి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి. ఈ రోజునే మనం పోలి స్వర్గం అని కూడా పిలుస్తాము. ఈ రోజున పోలి తల్లిని తలుచుకొని నీటిలో దీపాలను వదిలినట్లయితే స్వర్గప్రాప్తి కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎన్ని వత్తులతో దీపం వెలిగించుకోవాలి, అలాగే ఈసారి పోలిపాడ్యమి శుక్రవారం వచ్చింది కదండి. శుక్రవారం దీపాలను నీటిలో వదిలిపెట్టాలా లేక శనివారమా అన్నీ క్లియర్గా వీడియోలో సంపూర్ణంగా వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు కుదిరితే నది స్నానం చేసి నది దగ్గర దీపాలు వదిలితే చాలా మంచిదండి. అలా కుదరని వాళ్ళు ఇంటి దగ్గరలో బావి ఉన్నట్లయితే బావి దగ్గర అయినా, తులసి కోట దగ్గర అయినా, లేదంటే పూజా రూమ్లో అయినా, అది కూడా కాదంటే ఆరు బయట నక్షత్రాలు కనిపించే చోట అయినా ఈ పూజను చేసుకోవచ్చు. పోలిపాడ్యమి రోజు నక్షత్రాలు కనిపించే టైంలో మాత్రమే పూజను చేసుకోవాలండి. ఈ పూజని తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే చేసుకోవాలి. మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అనుకుంటామో ఆ ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేసుకొని పసుపుతో అలంకరించుకోవాలి. పసుపుతో అలంకరించుకున్న తర్వాత బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలండి. ఇలా అష్టదళ పద్మ ముగ్గును వేసుకున్న తర్వాత 4 పక్కల కూడా బంధనాలను వేసుకోవాలండి. చక్కగా ఈ ముగ్గుని అలంకరించుకొని మీ దగ్గర ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి పళ్ళెం ఉంటే తీసుకోండి. ఒకవేళ ఈ 3 లేనట్లయితే స్టీల్ పళ్ళెనైనా తీసుకోవచ్చు. పళ్ళెంలోని నీటిని మనం సాక్షాత్తు గంగాదేవిగా భావించి ఈరోజు పూజ అనేది చేసుకుంటామండి. బావి దగ్గర పూజ చేసుకునేవారు అయితే ముందుగా బావి పూజ చేసుకొని ఆ తర్వాత దీపాలను వదులుకోవచ్చు. కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేసుకోలేని వారు, లేదంటే అడ్డంకుల వల్ల 1-2 రోజులు దీపాలు పెట్టుకోలేని వారు ఈ రోజున దీపాలు పెట్టుకున్నట్లయితే కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టిన పుణ్యం అనేది లభిస్తుందండి. ఈ రోజున ఉపవాసం ఉండి పూజ ఆచరిస్తే చాలా మంచిదండి. అలాగే కార్తీక మాసంలో చివరి రోజున కావున మాంసాహారం స్వీకరించకుండా ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇలా పళ్ళెంలోకి నీళ్ళని తీసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో చక్కగా అలంకరించుకోవాలండి. సాక్షాత్తు గంగాదేవిగా భావించి ముందుగా గంగాదేవికి పూజ అనేది చేసుకోవాలి. నీటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలను వేసి గంగాదేవిని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పసుపు గణపతిని అలాగే గౌరీదేవిని చేసుకొని పూజ అనేది చేసుకోవాలండి. నది దగ్గరలో ఈ పూజ చేసుకునేవారైతే నదిలో ఉండే మట్టితోనే గౌరీదేవిని అలాగనే వినాయకుడిని చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే పూజ చేసుకునేవారు ఇలా పసుపుతో చేసుకుంటే సరిపోతుంది. గౌరీదేవికి మరియు వినాయకుడికి కుంకుమతో బొట్టు పెట్టుకొని మొదటగా ఇంట్లో నిత్య దీపారాధన మనం పెట్టుకున్నాకే దీపాలను వెలిగించుకోవాలి. ఇంట్లో పూజ చేసుకున్నాకే మనం పోలి స్వర్గం పూజ అనేది చేసుకోవాలండి. ఇంట్లో దీపాలను వెలిగించిన తర్వాతే మనం పూజలో 2 దీపాలను వెలిగించుకోవాలి. నదిలో దీపాలు వదిలినా కూడా వినాయకుడికి గౌరీదేవిని చేసుకొని పూజించిన తర్వాతే నదిలో దీపాలను వదలాలండి. స్నానం చేసేసి అలా డైరెక్ట్గా దీపాలను వదలకూడదు. దీపాలకి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. దీపాలను పూజించుకున్నాక వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పుష్పాలను సమర్పించుకోవాలి. అలాగే వస్త్రం కూడా సమర్పించాలి. ఇలా వినాయకుడికి పూజ చేసుకునేటప్పుడు శ్లోకాలు, పాటలు మీకు వచ్చినవి వాటిని పఠిస్తూ పూజ అనేది చేసుకోవాలండి. ఇవేమి రానట్లయితే ఓం గం గణపతియే నమః అంటూ పూజ అనేది వినాయకుడు చేసుకోవాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి దీపము, ధూపం, కర్పూర హారతిని ఇవ్వాలండి. ఆ తర్వాత గౌరీదేవికి పూజ అనేది చేసుకోవాలి. నదిలో దీపాలు వదిలే ముందు ఖచ్చితంగా గౌరీదేవి పూజ అనేది చేసుకోవాలండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకోవాలి. ఈ రోజున గౌరీ మంత్రం చదువుకుంటే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఆకు, వక్క, అరటిపండ్లు సమర్పించి ధూపాన్ని చూపించాలి. ధూపం, దీపం చూపించి నైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి ఈరోజు వడపప్పు, కుదిరితే చలిమిని కూడా సమర్పించండి, చాలా మంచిది. ఇలా గౌరీదేవికి, గణపతికి పూజ అయిపోయిన తర్వాత దీపాలను వదులుకోవచ్చండి. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు కానీ 365 వత్తులు కానీ పెట్టుకోలేని వారు ఈ రోజున పెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఉసిరి దీపాలను 365 వత్తులను పెట్టుకున్నట్లయితే కార్తీక పౌర్ణమి రోజున పెట్టుకున్న పుణ్యం అయితే మనకు దక్కుతుందండి. అయితే కార్తీక మాసం చివరి రోజున 5 ఉసిరి దీపాలను 365 వత్తులను కూడా వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడ 3 ఉసిరి దీపాలను పెట్టుకోవడానికి 3 తమలపాకులను సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే 365 వత్తులు పెట్టుకోవడానికి 5 తమలపాకులను తీసుకొని పసుపు, కుంకుమతో అలంకరించుకొని 2 ప్రమిదలను చక్కగా పసుపు, కుంకుమతో అలంకరించుకున్నాను.
365 ఒత్తులను ముందు రోజు నైట్ నూనెలో నానబెట్టుకున్నట్లయితే చక్కగా వెలిగిపోతాయండి. 365 ఒత్తులను చక్కగా ఇలా ప్రమిదలో అమర్చుకోవాలి. ఇలా అన్ని దీపాలను రెడీ చేసుకున్న తర్వాత దీపాలకు ఇలా పుష్పాలతో అలంకరించుకోవాలండి. అలాగే మనం తీసుకున్న పళ్ళెం చుట్టూ పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. అలాగే మనం పెట్టుకున్న 365 వత్తుల చుట్టూ కూడా పుష్పాలను అలంకరించుకోవాలి. మీ వీలుని బట్టి పుష్పాలను అలంకరించుకోండి. ఇన్నే పెట్టుకోవాలని అలా ఏం లేదు. దీపాలను వదులుకుంటున్నాం కాబట్టి పళ్ళలను కూడా కొన్ని పుష్పాలను వదులుకోవాలి. ఇలా చక్కగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీపాలను రెడీ చేసుకోవడానికి అరటి దీపాలను తీసుకోవాలండి. పోలిపాడ్యమి రోజు ఉదయాన్నే దీపాలను వెలిగించుకుంటాం కాబట్టి ఒకరోజు ముందే అరటి డొప్పలను తెచ్చి పెట్టుకోవాలండి. తెచ్చుకున్న అరటి డొప్పలకు పసుపు, కుంకుమ, గంధాలతో చక్కగా అలంకరించుకోవాలి. ఈరోజు 33 ఒత్తులతో దీపం అనేది పెట్టుకుంటామండి. 33 ఒత్తులు అనేవి కార్తీక మాసం ప్రతీకగా పెట్టుకుంటాము. 30 రోజులు కార్తీక మాసానికి అమావాస్య రోజు ఒకటి, పౌర్ణమి రోజు ఒకటి, అలాగే గంగాదేవికి ఒక వత్తిగా ఇలాగ 33 ఒత్తులను ఈరోజు వెలిగించుకుంటాము. ఈరోజు 33 ఒత్తులను వెలిగించినట్లయితే కార్తీక మాసం మొత్తం మనకి దీపాలను వెలిగించిన పుణ్యం అనేది కలుగుతుందండి. అలాగే స్వర్గప్రాప్తి కూడా మనకు పొందవచ్చు. కార్తీక మాసం మొత్తం నిత్య దీపారాధన చేసిన వాళ్ళు 33 ఒత్తులను వెలిగించుకోలేకపోతే 2, 3, 5, 7 అంటే ఇలా బేస్ సంఖ్యలో దీపాలను వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసం మొత్తం నిత్య దీపారాధన చేసుకోలేమో అనుకునే వాళ్ళు ఈరోజు 33 ఒత్తులను కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. పెట్టుకున్న దీపాలకి పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే నైవేద్యం సమర్పించి దీపాలను నీళ్ళలో వదలాలండి. నీళ్ళలో వదిలిన తర్వాత 3 సార్లు ముందుకు కదిలించాలి. ఇలా మీరు వెలిగించుకున్న 33 ఒత్తులను లేదా 2, 3, 5 ఇలాంటి ఒత్తుల్ని నీటిలో వదిలేసి పోలేతల్లిని సాగనంపాలి. మీకు అరటి డొప్పలు అందుబాటులో ఉంటే సరే అండి. లేదంటే టెంకాయ చిప్పలో కానీ మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా వాటిల్లో కానీ ఇస్తరాకుల్లో కానీ దీపాలను వదిలిపెట్టాలి. అంటే నీటిలో మునిగిపోకుండా నీటిలో పైకి తేలుతాయి కదా అలాంటి వాటల్లో దీపాలను వదిలిపెట్టాలి. నీటిలో దీపాలను వదిలి పోలేతల్లిని నమస్కరించి సాగనంపాలండి. ఇప్పుడు గంగాదేవికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ఆకు, ఒక్క, అరటిపళ్ళను తాంబూలంగా సమర్పించి అమ్మవారికి వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. అలాగే టెంకాయను కూడా నైవేద్యం. ఈసారి పోలిపాడ్యమి శుక్రవారం వచ్చిందండి. పోలమ్మని మన ఇంటి ఆడపిల్లగా అనుకుంటాం కాబట్టి శుక్రవారం పెట్టుకోవచ్చా అంటే శనివారం రోజు అయినా దీపాలను నీటిలో వదులుకోవచ్చు. లేదు మేము తిథి ప్రకారమే చేసుకుంటామంటే శుక్రవారం అయినా దీపాలను నీటిలో వదులుకోవచ్చండి. ఇలా పూజ అనేది పూర్తి చేసుకున్నాక ఖచ్చితంగా ఈరోజు పోలీస్ వర్గం కథ అనేది వినాలండి. ఈరోజు పోలీస్ వర్గం కథ వింటేనే మనకు స్వర్గారోహణ అనేది కలుగుతుంది. పోలిపాడ్యమి పూర్తి పూజా విధానాన్ని వివరించానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.